హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ Banvika Telugu vlogs. ఈరోజు వీడియోలో నేను క్యారెట్ సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, చూడటానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. మనం ఇంట్లో ఉండే వాటితోటే ఈ సోప్ని తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీ. దీని ప్రాసెస్ చూద్దాము ఎలా చేసుకోవాలి ఏంటనేది. ఈ క్యారెట్ సోప్ చేయడానికి నేను ముందుగా ఒక కప్పు క్యారెట్ ముక్కలను తీసుకున్నాను. అలాగే ఇందులో వేయడానికి విటమిన్ ఈ క్యాప్సిల్స్, రోజ్ వాటర్ వేయటం వల్ల సోప్ మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఒక కప్పు సోప్ బేస్ తీసుకున్నాను. ఇది గ్లిజరిన్ సోప్ బేస్డ్ అనమాట. గ్లిజరిన్ ఉంటుంది. ఈ ఒక కప్పు క్యారెట్ ముక్కలు తీసుకున్నాం కదా, వాటిని అయితే మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాము. ఇందులో ఇంకెలాంటి వాటర్ అయితే వేయట్లేదు నేను. వాటర్ వేయకండి మీరు కూడా. చూడండి, ఇదైతే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నె ఒక కర్చీఫ్ వేసుకొని ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని దీని నుంచి జ్యూస్ తీసుకున్నాము. కొంచెం మనము చేత్తో ప్రెస్ చేసినట్లయితే జ్యూస్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఇందులో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం కలపట్లేదండి. ఎంత జ్యూస్ అయితే వస్తుందో అంతే తీసుకోండి. దీన్ని వేరొక గిన్నెలోకి తీసుకున్నాను. ఇలా కప్పులో పోసేసుకున్నాను అనమాట. ఇప్పుడు అలాగే మనం సోప్ బేస్ తీసుకున్నాము. ఈ సోప్ బేస్ని ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇవి కొంచెం పెద్ద ముక్కలు ఉండటం వల్ల వీటిని కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ సోప్ బేస్ని మనం ఇప్పుడు కరిగించుకోవాలన్నమాట. దీనికోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో వాటర్ పోసాను. సోప్ బేస్ని ఎప్పుడైనా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో వేడి చేసుకోవాలి. డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పెట్టకూడదు, ఎందుకంటే అడుగంటుతుంది లేదా మాడు వాసనలాగా వస్తుంది. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలుపుకుంటూ ఉన్న తర్వాత ఇది కరిగిన తర్వాత మనం క్యారెట్ జ్యూస్ ఏదైతే తీసుకున్నామో అది ఇందులో వేసి కలిపేసుకోవడమే. చూడండి, ఇదైతే బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న క్యారెట్ జ్యూస్ ఉంది కదా, అది వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి బాగా కలిసేటట్టు. అంటే ఈ సోప్ బేస్లో క్యారెట్ అనేది బాగా మిక్స్ అవ్వాలి. చూడండి, బాగా కలుపుకున్నాం కదా. తర్వాత దీన్ని పక్కకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ 3 అయితే వేస్తున్నాను అనమాట నేను. చూడండి, ఇలాగ విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెము రోజ్ వాటర్ కూడా వేస్తున్నాను. అంటే ఒక స్పూన్ వరకు వేసుకోండి మీరు. నేను ఇట్లా ప్రెస్ చేసి వేసుకుంటున్నాను కదా. ఈ రోజ్ వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మొత్తం కలిపి పెట్టుకుందాం. ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి స్పూన్తో తీసుకుందాం. తర్వాత మీ దగ్గర సోప్ మౌల్డ్స్ ఉంటే కనుక వాటిట్లో వేసుకోండి. నా దగ్గర లేదని చెప్పేసి ఇలాగా 2 గిన్నెలు తీసుకొని వాటికి కొబ్బరి నూనె రాసానండి. కొబ్బరి నూనె రాయటం వల్ల మనం సోప్ తీసేటప్పుడు ఈజీగా వస్తుందన్నమాట. ఈ రెండిట్లో కొంచెం అయితే పోసాను, నిండుగా అయితే పోయలేదన్నమాట. వీటిని ఒక 1/2 అవర్ సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో అయితే 10 మినిట్స్లో అయిపోతుందండి. నేను ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టలేదు, విడిగానే ఉంచాను. ఒక 1/2 అవర్ తర్వాత చూస్తే సోప్స్ అయితే చూడండి గట్టిగా ఎట్లా అయిపోయాయి కదా. చూడండి, మంచిగా కూడా కింద పడట్లేదు. ఇప్పుడు మనం చాక్ తోటి కొంచెం సైడ్లు కనుక ఫ్రీ చేసినట్టయితే ఈ సోప్ అనేది ఈజీగా వస్తుందండి. అంతే అండి, ఎంతో ఈజీగా తయారు చేసుకున్నాం కదా. ఇవి క్యారెట్ సోప్ మన చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుందన్నమాట. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇట్లా హ్యాండ్మేడ్ సోప్స్ చేసుకోవటం వల్ల మనకు ఎలాంటి కెమికల్స్ ఉండవు కదండి. అది కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.